ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మా ప్రాంతంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా అండ్ మోర్ ఓవర్ మా కుటుంబం మీద ఉన్నటువంటి గౌరవం అన్నీ కూడా ప్రజలకు బలమైన నమ్మకం ఏర్పడి నన్ను గెలిపించినారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు అండ్ రేవంత్ అన్నని బలపరిచినారు పార్టీ. సో నవీన్ యాదవ్ ఒక్కడి గెలుపు కాదు, నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అందరి కష్టం కృషి ఉంది అండ్ అభివృద్ధి మీద నమ్మకంతో ప్రజలు ఓటేసినారు. అందరు కూడా ఎలక్షన్ ఈజ్ ఎలక్షన్, దానికి బై ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ అనేది తేడా ఉండదు కదా. ఒకటి గోపీనాథ్ గారు చనిపోకపోయినా జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్ వచ్చేది, అది చాలామందికి తెలియదు. అండ్ దెర్ వాజ్ ఎ కేస్ పెండింగ్ అండ్ ఆల్మోస్ట్ అది ఫైనల్ జడ్జిమెంట్కి వచ్చే సమయంలో తన కాలం చేయడం జరిగింది. ఒకవేళ గోపీనాథ్ గారు బ్రతుకున్నా జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్ వచ్చేది అండ్ కేసు వాజ్ పెండింగ్ ఎట్ హైకోర్ట్. సో నేను అది కేసు విత్డ్రా క్లోజ్ చేయడం వల్ల తను చనిపోయినాడు కాబట్టి కేసు క్లోజ్ చేసినాం, లేకపోతే ఎలక్షన్ కమిషన్ వాజ్ పార్టీ ఇన్ ఇట్. సో ఎలక్షనే జరిగేది కాదు. క్లోజ్ అవ్వడం వల్ల ఎలక్షన్ కమిషన్కి ఆ మెసేజ్ పోవడం, అక్కడ నుండి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మెసేజ్ పోవడం, ఎలక్షన్ రావడం. ఎలక్షన్ అనేది ఆయన కాలం చేసింది కాబట్టి వచ్చింది. ఒకవేళ చేయకపోయినా ఎలక్షన్ వచ్చేది. ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఒక ఎలక్షన్ అనేది జరిగింది అండ్ వి వన్. సో ప్రజల ఆశ. అంటే ఒకటండి, నేను కాదు, అంటే మై ఫాదర్ పి జనార్దన్ రెడ్డి గారితో 1978 నుండి 98 వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక లాయల్ కార్యకర్తగా ఉండే మా ఫాదరు. సిటీ జనరల్ సెక్రటరీ, వేరియస్ పొజిషన్స్ కూడా, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, అవన్నీ వేరియస్ పొజిషన్స్ కూడా ఉండే. అండ్ పి జనార్దన్ రెడ్డి గారు రైట్ హ్యాండ్గా ఎదిగినారు. పి జనార్దన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాల్లో మా ఫాదర్ ఉండేది. నేను చిన్నపిల్ల ఉన్నప్పుడు బట్ నా పొలిటికల్ కెరియర్ ఎంఎం పార్టీ నుండి స్టార్ట్ అయింది. తర్వాత మీరు అందరు చూసినట్టు కార్పొరేటర్గా ఎమ్మెల్యేగా పోటీ చేసినాను. తర్వాత జరిగినటువంటి కూడా మీకు తెలుసు, అవకాశాలు రాలేవు. ఐ వాజ్ న్యూట్రల్. బట్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి యువకుని ప్రోత్సహించాలా, ప్రజలకు అందుబాటులో యువకుని, ప్రజాసేవ చేయాలనుకున్నటువంటి యువకుల్ని ప్రోత్సహించాలని ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆ రోజు పీసీసీగా ఉన్నటువంటి రేవంత్ అన్న బ్లెస్సింగ్స్తో కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఓ పక్కకు బీఆర్ఎస్ సమాజానికి ఉపయోగపడాలనుకున్న యువకుల జీవితాలు పాడేసే ఆలోచనలో బీఆర్ఎస్ ఉంటే, అటువంటి యువకుని ప్రోత్సహించే ఆలోచన కాంగ్రెస్ పార్టీ తీసుకుందంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఈరోజు నన్ను ఒక ప్రాంతానికి ఎమ్మెల్యేగా పోటీకి అవకాశం కల్పిస్తూ, అంటే ప్రజలకి సేవ చేస్తానన్న ఒక నమ్మకం పార్టీ పెట్టుకొని నాకు అవకాశం కల్పించడానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. దాన్ని మా ప్రజలు అంగీకరించి నన్ను మంచి మెజార్టీతో గెలిపించినారు. क्या बोलिए? कोई नाराज नहीं थे, सब खुशी थे, सबके आशीर्वाद, सबकी मेहनत, सबकी आशीर्वाद से आज मैं जीत के आया. किसी के नाराज नहीं, हर कोई मिल के मेहनत करे, कार्यकर्ता से मुख्यमंत्री साहब तक हर कोई कांग्रेस पार्टी को जिताने के लिए मेहनत करे जुब्लीहिल्स में. आज ये जीत एक एग्जाम्पल है. आने वाले इलेक्शंस में भी, चाहे वो लोकल बॉडी हो, कॉरपोरेशन इलेक्शंस हो और कोई इलेक्शंस हो, सब एक होकर ऐसी जिस तरह कांग्रेस यूनिटी के साथ मेहनत करी, वहाँ हर जगह उसी तरह सब मिल के मेहनत करेंगे, पार्टी को जिता लेंगे. थैंक यू सो मच. यस ఓవైసీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను మీ మీడియా ద్వారా. సిపిఐ సిపిఎం టీజీఎస్ పార్టీ పెద్దలకు కూడా నా మనసారా ధన్యవాదాలు. వారందరూ కూడా నా మనసారా ధన్యవాదాలు. आज हमारे जुब्लीहिल्स के पब्लिक को मैं दिल से शुक्रिया अदा करना चाहता हूँ. ये जो अच्छी मेजॉरिटी से मेरे को जीता, जो भरोसा मेरे ऊपर लगा लिए, उनके भरोसा निभाने